నాకు నోటీసులు ఇచ్చి పిలిపించటం చంద్రబాబు చేస్తున్నటువంటి దాష్టీకానికి పరాకాష్ట. ఏ ఉద్యమము ఉక్కు పాదాలతో అణచాలంటే అణిగేటువంటి పరిస్థితి లేనే లేదు. చంద్రబాబు గారే ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల అందరూ చాలా బేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళ జీవితాలను కాంతివంతం చేస్తాను, వాళ్ళనందరినీ కూడా బీసీలుగా మారుస్తాను నేను అధికారంలోకి వస్తేనని ఎన్నికల హామీ ప్రమాణము చేసి ప్రభుత్వం వాళ్ళ మద్దతు వలన ఏర్పడ్డ తర్వాత ఆ ప్రమాణానికి కూనీ చేసినటువంటి కారణంగా మా జాతి అవమానపడిపోయింది, అత్యాచారానికి గురి కాబడింది, మోసగింపబడింది, వంచన కాబడ్డది. నష్టపోయినటువంటి మా జాతికి మేలు చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చండి అనేటువంటి డిమాండ్తో చేసినటువంటి పోరాటానికి మేము పరిపూర్ణమైనటువంటి మద్దతును నైతికంగా ఇచ్చాము, ఇస్తాము. భవిష్యత్తులో కూడా దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము. ఏ రకంగా మమ్మల్ని బెదిరించినా, మా మీద ఏ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు ప్రయోగించినా భయపడి వెనుకకు జరిగేటువంటి ప్రసక్తి లేనే లేదు. కాపు కులం పట్ల చంద్రబాబు నాయుడు గారు రూథర్ఫర్డ్ లాగా వ్యవహరిస్తున్నారు. మన్యంలో ఉన్నటువంటి అమాయక గిరిజనుల పట్ల బ్రిటిష్ అధికారి రూథర్ఫర్డ్ ఏ రకంగా అయితే వాళ్ళనందరినీ కూడా పిట్టలను కాల్చినట్టు కాల్చివేసి ఆ ఉద్యమాన్ని అణిచేటువంటి రీతిలో ప్రవర్తించాడో, ఈ రోజున కాపు కులాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆ రూథర్ఫర్డ్ మార్గాన్ని ఎంచుకొని ఈ కులాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబులు కాపుల సంబంధం పాము కప్ప సంబంధం. ఈ పాము ఈ కప్పను మింగటానికే నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఆ తుని ఘటనతో ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి వాడిని కేవలం నైతిక మద్దతు ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయటానికి, దీని వెనక మా కుట్ర ఉంది అని ఆయన మొదటి రోజునే మాట్లాడి పోలీసు వాళ్ళ చేత నాటకం చేయించేటువంటి ప్రక్రియ ఏదో మొదలు పెట్టినట్టుగా ఉన్నది. పోలీసు వాళ్ళు చాలా నిష్పాక్షికంగా విచారణ చేస్తారు అన్నటువంటి నమ్మకం నాకు ఇప్పటికీ ఉన్నది. ఈ రోజున వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. మళ్ళీ రేపు రమ్మన్నారు, రేపు ఉదయం మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను ఒత్తిళ్లకు భయాలకు గురి కాబట్టేటువంటి మనిషిని కాదు. నా జీవితంలో భయం అన్నది ఏంటో నాకు తెలియదు. ఏదో అవన్నీ కూడా రేపు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. ఈ రోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఖచ్చితంగా రేపు అన్ని విషయాలు మీతో మాట్లాడతాను. అంటే వాళ్ళు ప్రశ్నలు సంధించారు కదా, ఏమేమి అంశాలు మిమ్మల్ని అడిగారు? ఆ విషయాలు రేపు మాట్లాడతానని చెప్తున్నాను కదా. ఆ ఉత్కంఠతకు రేపు తెర దించుదామండి. రేపు కూడా రమ్మన్నారు కదా, రేపు దించుదాం. వైసీపీ నేతలు ఇంత ముందు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? చంద్రబాబు గారిని అడగండి. మీకు సంబంధం ఉన్నవాడే చంద్రబాబు గారిని అడగండి. ఆ ప్రశ్న ఆయనకు వేయాల్సింది నాకేస్తే నేనేం సమాధానం చెప్పాను? ఆ లిస్టులోనూ లేదు, ఏ లిస్టులోనూ లేదు. చంద్రబాబు లిస్టులో, చంద్రబాబు లిస్టులో ఉన్నది. ఇప్పుడు గుర్రపు తోకకి వెంట్రుకలు ఎన్నున్నాయి, మెరీనా బీచ్ లో ఇసుక రేణువులు ఎన్నున్నాయి, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చంద్రబాబు ఎన్ని లీటర్ల సారాయి తాగినాడు,
ఈ విషయాల వివరాలు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పగలను, తుని సంఘటనలో మీకున్న సంబంధం ఏంటి అంటే అంతే చెప్పగలను.